చింతలపాలెం మండలం, సూర్యాపేట జిల్లా. మేము వాసవి సీడ్స్ నుంచి మోతి 009 తెచ్చాము. ఈ విత్తనం బాగుంది. ఇది 5 అడుగులు ఎత్తుంది. మచ్చకాయ కూడా లేదు. విత్తనం వెరైటీ కూడా వేసుకోదలిసిన విత్తనం. రైతులు కింద నుంచి అలా చూపించు. నుంచి కూడా కొమ్మ చూడు ఎంత హైట్ వచ్చింది? 5 అడుగులు ఉంటుంది. 5 అడుగులు. చేను మొత్తం ఇంతే ఉందా? బొబ్బర్ ఎలా ఉంది? బొబ్బర్ ఉందా లేదా? బొబ్బర్ లేదు. ఇట్లా ఉంటే ఎంత వస్తారు అనుకుంటున్నాను? ఏడానికి 10 క్వింటాలు వస్తుంది. 10 క్వింటాలు. ఇంకా పోతా కూడా ఉందా? ఓ చెట్టు ఎదురు తిప్పి చూపి మాకు. ప్రతి చెట్టు అంతే ఉంటుంది. బా అంత అల్లగా పోయింది. ఎన్ని కట్టలు వేసా మందు? 10 కట్టలు వేసా. 10 కట్టలు వేసా. బొబ్బర్ కానీ నల్లి కానీ? నల్లి ఏం లేదు ఇంతవరకు అయితే. పైదాకా ఒక సైజు కాయ సైజు ఉందా? కాయ సైజు బాగుంది. తాలు అవుతుంది అవునా? తాలు లేదు అసలు. మచ్చగా కూడా రాలేదు. రైతు వేసుకోవచ్చా ఇది? వేసుకోవచ్చు. చెప్తావు రైతుకి? ఒక రైతుకి చెప్తావా? నేనే వేస్తాను. మళ్ళీ ముందుకి ఇత్తనం ఎన్ని ఎకరాలు వేస్తావన్నా? ముందుకు 2 ఎకరాలు వేస్తాను. 2 ఎకరాలు వేస్తావు. మొత్తం ఎన్ని ఎకరాలు వేస్తావు మీరు? ఓకే. చేను మొత్తం ఇంతే ఉందన్నా? 5 అడుగుల హైట్ వచ్చిందా? 5 అడుగులు. నువ్వు ఎంత ఉన్నావు హైట్? 6 ఉంటావా? 5.5 అప్పుడు. 5.5 చేను మొత్తం. కాపు చిక్కనన్నా? కాపు చిక్కదన్న. ఎన్ని ప్యాకెట్లు వేసారు మీరు? 10 ప్యాకెట్లు వేసారు. వాసవి సీడ్స్లో పెట్రోల్ తెచ్చావా? నువ్వు అడిగే వాళ్ళు ఇచ్చారన్నా? వాళ్ళే ఇచ్చారు. ఇత్తనం చూడు బాగుంటుందని చెప్పారా? బాగుంటుందని చెప్పారు. వాళ్ళు చెప్పినట్టే ఉందా లేదా? వాళ్ళు చెప్పినట్టే చెప్తున్నాం కూడా. వాళ్ళు చెప్పిన కాడికి బాగుందా? ఇది లేప మొత్తం అక్కడికి గాజు కూర్చుందిగా. ఏ కంపెనీ అండి ఇది? ఇది మోతి 009 తాయో సీడ్స్ వాళ్ళు. మోతి. నల్లి ప్రభావం తక్కువ ఎక్కువ అన్న? నల్లి ప్రభావం ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడే వస్తుంది. లైట్ చూపుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది? ఈ మబ్బులకే. అంతకుముందు లేదా? అంతకుముందు ఉధృత ఎక్కువ ఉందా తక్కువ ఉందా? అసలు లేదు. అసలు మిగతా వాటితో పోల్చుకుంటే ఇత్తనం ఏడ్చడానికి కారణం ఏందన్నా? దానికి బొబ్బ కూడా వచ్చేసేది. దీనికి అసలు బొబ్బ కూడా ఇంత మొక్క చెట్టు కూడా అనే రాల. మొత్తం ఇంతే ఉందా? ఈ చూపివా? ఏం పేరున్నారన్న మీ పేరు? నా పేరు సురేంద్రబాబు. సురేంద్రబాబు. ఎవరు? నక్కగూడెం. దమ్ములు తాకింది. సురేంద్రబాబు మీ పేరు. మరి అడుగుతున్నారన్నా విత్తనం ఏందని? అడిగారా? వేస్తారు మీ ఊరోళ్ళు? చేస్తారు. సురేంద్రబాబు అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు కంది. ఏ ఊరు? నక్కగూడెం. తయో సీడ్స్ వాళ్ళది ఏం కంపెనీ? తయో కంపెనీ వాళ్ళది మోతి 009. ఇతర మీరు కొద్దిగా సంతోషంగా ఉన్నారన్న? ఎంత వస్తారు కొన్నారు ఎకరానికి సుమారు? ఎకరానికి 10 క్వింటాలు అయితే. ఒకళ్ళు కాస్తే 30 అయితే. ఎవరన్నారా? ఇటు చెప్పని చెప్పాను. నేనే చెప్పాను. ఇప్పటికైతే ఇంకా పోతా పిండి ఉంది కదా, అది కూడా కట్టుకుంటే అంత అయితే 30 అయితే అనుకుంటా. అది కట్టుకున్నా 30 అవుతాయా? మరి
బాగుందన్న. బాగుంది. ఓన్లీ 09. 09 ఎవరిది? ఫైవ్ సీట్స్ ఉంది. నా పేరు కందిబండ సురేంద్ర బాబు. వేయచ్చు రైతులు వేసుకోదలుచుకున్నాను. రైతు వాళ్ళకి ఏం చెప్తారు? రైతులకి ఏం చెప్తావు? వేయచ్చా కూడా వేయచ్చు అని చెప్తా. వేయచ్చు అని చెప్తారు బ్రహ్మాండంగా. ఇది బట్టి అంతే ఉందిగా. ఓకే, థ్యాంక్స్ అన్న.